కరీంనగర్ లో ఈవినింగ్ టైమ్ లో గానీ నైట్ టైమ్ లో గానీ బయటకు వెళ్తే భలే ఉంటదబ్బా. అన్ని లైటింగ్స్ తో ఎక్కడ చూసినా డెకరేషన్ కి సంబంధించిన షాప్సే కనబడతాయి. నాకైతే ఒక జాతర లాగా అనిపిస్తుంది. మా ఆయనకి డే టైమ్ లో కుదరదు కాబట్టి మేము ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైమ్ లోనే బయటకు వెళ్తాము. అందుకే నాకు అట్లా అనిపిస్తుంది. మీలో కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ గుర్తుపట్టే ఉంటారబ్బా. ఈ ప్లేస్ తెలుసు అంటే ఇక్కడ చేసే వేడి వేడి జిలేబీ కూడా టేస్ట్ చేసే ఉంటారు. నన్ను బయటికి తీసుకెళ్లేదే ఎప్పుడో ఒక్కసారి. వెళ్ళినప్పుడైనా పానీపూరి తినకపోతే నా ప్రాణం ఊరుకుంటదా? మీరే చెప్పండి అబ్బా. నాలాగా బయటికి వెళ్తే పానీపూరి తినకుండా రాని వాళ్ళు ఎంత మంది ఉన్నారు. బయటికి అని చెప్తున్నా కదా. మా ఆయన నన్ను సినిమాకో షికార్కో తీసుకెళ్ళిండని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు. తీసుకెళ్లింది మాత్రం మార్కెట్ కబ్బా. వెజిటేబుల్స్ లేవు, దాంతో పాటు ఒక మట్టి పాత్ర కూడా తీసుకుంది. ఉపాన్ తీసుకెళ్తే నాకు అక్కడ ఒక్కటి కూడా నచ్చలేదు. ఇంకొక దగ్గరికి వెళ్ళినాం, అక్కడ ఒకటి నచ్చింది. అది వంటకి యూజ్ అవుతుందా లేదా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎల్లో కలర్ పెయింట్ వేసి బోనం చేసుకునే కుండలు కూడా డిజైన్ చేసి భలే ఉన్నాయి. అసలు అవి చూడగానే నాకు నచ్చినాయి, కానీ అవి తీసుకొని చేసేది ఏం లేదు కదా, అందుకే తీసుకోకుండా ఉన్నా. ఇంతవరకు చూసారు, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్.